అయ్యో దేవుడా, ఎందుకయ్యా ఇంత అందం ఇచ్చావు నాకు? మేడం సార్. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మున్ని వ్లాగ్స్. ఎలా ఉన్నారు గైస్? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారు అని అనుకుంటున్నాను. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మేక్ షూర్ టు సబ్స్క్రైబ్ మున్ని వ్లాగ్స్. నా సీమంతం రోజు ఫస్ట్ స్టార్టింగ్ అయితే ప్రేయర్తో స్టార్ట్ అయిపోయింది. ప్రేయర్ చేస్తున్న వారైతే మా మేనత్త. నా సీమంతం జరిగింది లాస్ట్ ఇయర్ డిసెంబర్లో, డిసెంబర్ 17, 2025. అప్రాక్సిమేట్లీ 8 months అయిపోతుంది. కానీ ఇప్పుడు పోస్ట్ చేస్తున్నా. అమ్మ తరపు వాళ్ళు పట్టుకొచ్చారు సూడులు అత్తారింటికి. సూడులు అని ఎందుకన్నానంటే బిందులు రకరకాల స్వీట్స్ అన్ని పట్టుకెళ్తారన్నమాట సూడులు అని. మా సైడ్ అయితే సీమంతం అని పిలవడం కన్నా సూడులని ఎక్కువ పిలుస్తారు. సూడులు అమ్మంటి వారు పట్టుకొస్తున్నారని అంటారు. ఆ తర్వాత మళ్ళీ అత్తవారింటి నుంచి మళ్ళీ సూడులు పట్టుకెళ్తారనమాట అమ్మవారింటికి. 2 days జరుగుతాయి ఈ సెలబ్రేషన్స్ అంతా. మా సైడ్ అయితే సూడులు అదే సీమంతం అయితే ఇలా జరుగుతాయి. మరి మీ సైడ్ ఎలా జరుగుతాయో కామెంట్ చేసేయండి. వచ్చిన వాళ్ళందరూ అయితే ప్రేయర్ అయ్యే వరకు ఉండి వాళ్ళ బ్లెస్సింగ్స్ బేబీకి మదర్కి ఇచ్చి స్వీట్ కానీ ఫ్రూట్ కానీ తినిపించి వెళ్తారు. వచ్చిన వాళ్ళు లేడీస్ అయితే మదర్కి గంధం రాస్తారు మదర్ నెక్కకి. మదర్కి రాసాక ఫంక్షన్కి వచ్చిన లేడీస్ అందరికీ రాస్తారు నెక్కకి. మామ్ టు బీకి గంధం రాసేసాక బ్యాంగిల్స్ వేస్తారు. తర్వాత వాళ్ళు కూడా వేసుకుంటారు. ఇదంతా జరిగేది ఆఫ్టర్ ప్రేయర్ మాత్రమే. ఆయన అయితే మా పాస్టర్ గారు, మా సంఘ పెద్దలు, స్త్రీల సమాజం, ఇంకా మా ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు ఇక్కడైతే. ఏ సింపుల్ అండ్ బ్లెస్డ్ సీమంతం అనే చెప్పాలి. మా సైడ్ అయితే సీమంతం అదే సూడులు అయితే ఇలానే జరుగుతాయి. వీళ్ళైతే మా అక్కలు, మా తోటి కోడళ్ళు, చాలా కైండ్ హార్ట్ అండ్ క్యూట్ ఫన్ సిస్టర్స్ మాట. వీడియో ఎండ్ వరకు అయితే చూసేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసేసుకుంటారు కదా. ఇంట్లో ఫంక్షన్ అనగానే ఫంక్షన్కి ముందు రోజు పిండి వంటలు అయితే కంపల్సరీయే కదా. నా కోసం అయితే అందరూ కలిసి అరిసెలు ప్రిపేర్ చేశారు. చాలా బాగా అనిపించింది నాకు. టేస్ట్ కూడా కరకరలతో చాలా బాగున్నాయి. అట్లా తీసేయి మాడిపోతున్నాయి కదా. నొక్కిది ఉంది, నొక్కిది వాళ్ళ దగ్గర ఉంది. మళ్ళీ ఇంకొరికి వేసుకోవాలి. అలాగే బాగుంటుంది. నొక్కామన్నా